పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఎల్లమందలో పెన్షన్ల పంపిణీలో పాల్గొననున్నారు సీఎం. అక్కడి నుంచి నర్సరావుపేటకు చేరుకుని లబ్ధిదారులకు పెన్షన్లు అందజేయనున్నారు. అనంతరం ప్రజా ప్రతినిధులతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం కోటప్పకొండకు చేరుకోనున్నారు. అక్కడ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు సీఎం. అనంతరం ఉండవల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు. నూతన సంవత్సరం నేపథ్యంలో ఒకరోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేసేందుకు నిర్ణయించింది ఏపీ సర్కార్. పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు సీఎం చంద్రబాబు. ఎల్లమందలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు ద్వారా తెలుసుకుందాం. నాగేశ్వరరావు, గతంలో కూడా ఒకరోజు ముందుగానే ఇచ్చేవారు. కాకపోతే 1వ తేదీ ఏదైనా ఆదివారం వస్తే కనుక 31 లేదంటే 30వ తేదీనే అందజేయాలని చెప్పి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది ఏపీ సర్కార్. ఇప్పుడు నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు కాబట్టి ఒక రోజు ముందుగానే పెన్షన్ల పంపిణీ అనేది స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడినాక పెన్షన్లకైతే పండగ వాతావరణం, పెన్షన్దారులకు పండగ వాతావరణం అయితే నెలకొందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి పెన్షన్లు ప్రతి ఒక్కరికి కూడా 1వ తారీఖు అందజేయాలని నిర్ణయించినప్పటికీ కూడా ప్రస్తుతం కొత్త సంవత్సరం రానున్న తరుణంలో పేదలైన, అలాగే మహిళలు, అలాగే వృద్ధాప్యులు, అలాగే వితంతులు వీళ్ళందరికీ కూడా రేపు 1వ తారీఖుతో వాళ్ళకి అనేక కావాల్సినవన్నీ తెచ్చుకునే విధంగా ఉండే విధంగా అయితే ఒక రోజు ముందుగానే ఈ పెన్షన్ ఏర్పాటును అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి కూడా ఏదైతే పల్నాడు జిల్లా నర్సరావుపేటలో అయితే నర్సరావుపేటకు సంబంధించి దీంట్లో ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఈ పెన్షన్ల పంపిణీ ఏర్పాటు చేసింది. కూటమి అధికారంలోకి వచ్చినాక సీఎం చంద్రబాబు నాయుడు మొదటిసారిగా పల్నాడు సభ, కోటప్పకొండ పర్యటన, ఇతర ఏర్పాట్లను అయితే జిల్లా ఎమ్మెల్యేలతో పాటు అధికారులు ప్రతిష్టాత్మకంగా అయితే తీసుకున్నారు. గత 5 రోజులుగా నరసరావుపేట మండలం యలమంద గ్రామంలో అధికారులతో పాటు పోలీసులు ఎప్పటికప్పుడు పర్యటిస్తూ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అలాగే హెలీప్యాడ్, గ్రామ సభ వేదిక సిద్ధం చేసి లబ్ధిదారుల ఇళ్ల ఎంపిక ఇప్పటికే అయితే పూర్తయింది. ఇందులో ఒకరు వితంతు పింఛన్ లబ్ధిదారులు కాగా మరొకరు వృద్ధాప్య పింఛన్ లబ్ధిదారులుగా అయితే చూశారు. దానికి సంబంధించి సోమవారం ఈ యొక్క సీఎం కార్యాలయం నుంచి అధికారికంగా వారికి ఎస్పీ కలెక్టర్ ఏర్పాట్లను అయితే వివరాలను తెలియజేశారు. ఈ గ్రామ సభలో మొత్తంగా డాగ్ స్క్వాడ్ తో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. మొత్తంగా దీనికి సంబంధించి ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు ఉదయం 11 గంటల నుంచి అల్లమందలకు హెలికాప్టర్ లో సీఎం చేరుకుంటారు. తర్వాత 11 గంటల 10 నిమిషాల నుంచి 11 గంటల 40 నిమిషాల మధ్యలో అయితే ఎంపిక చేసిన లబ్ధిదారుల ఇళ్లకి వెళ్లి ఈ పెన్షన్ అయితే ఆయన అందజేయనున్నారు. అలాగే హెలీప్యాడ్ నుంచి మొదటగా ఎస్సీ కాలనీలో ఉన్న తలారి శారమ్మకు వితంతు పెన్షన్ సీఎం చంద్రబాబు అందజేస్తారు. ఆ తర్వాత ప్రధాన రహదారిపై ఎన్టీఆర్ విగ్రహం పక్కనున్న లబ్ధిదారుడు ఉల్లంగుంట 7 కొండలకు ఈ యొక్క వృద్ధాప్య పెన్షన్, అతనికి ఏదైతే కొత్తగా వృద్ధాప్య పెన్షన్ అందించనున్నారో అయితే కాసేపు లబ్ధిదారులతో మాట్లాడి యోగక్షేమాలను కూడా తెలుసుకున్నట్లయితే తెలుస్తుంది. మొత్తంగా యలమందలో ప్రధాన రోడ్డులోనే ఎన్టీఆర్ విగ్రహం ఉంది. ఈ నేపథ్యంలో హెలీప్యాడ్ నుంచి గ్రామ సభ స్థలానికి వస్తున్న దారిలో విగ్రహం ఉండటంతో పూలమాలలు వేసి అంజలి ఆ యొక్క విగ్రహానికి, ఎన్టీఆర్ విగ్రహానికి అంజలి ఘటించనున్నారు. తర్వాత గ్రామ సభ వేదిక ఎదురుగా ఉన్న కోదండ రామాలయంలో ఉదయం 11 గంటల 40 నిమిషాల నుంచి 45 నిమిషాల పాటు సీఎం ప్రత్యేక పూజలు అయితే ఆ యొక్క రామాలయంలో నిర్వహించనున్నారు. దానికి సంబంధించి తర్వాత 11 గంటల 45 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల మధ్య యలమంద గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో అయితే ఆయన సీఎం పాల్గొంటారు. గ్రామస్తులతో పాటు పింఛన్దారులతో సమావేశం అవుతారు. అయితే వేదికపై సీఎం తో పాటు ఇంకా ఇతరత్ర నాయకులు, మంత్రులు. కానీ నాగేశ్వరరావు, ఏదైతే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్లు పెంచారు, ఉన్నటువంటి పెన్షన్ని ఎక్కువగా ఇస్తూ టైం టు టైం ఏదైతే గత ప్రభుత్వం 1వ తేదీ ఇచ్చారో ఇంకోస్త స్టెప్ ముందుకేసి సెలవు దినాలు, ఇటువంటి స్పెషల్ అకేషన్స్ ఏదైనా ఉంటే కనుక ఒక రోజు ముందుగానే ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అక్రమంగా తీసుకున్నటువంటి పెన్షన్దారులు కూడా చాలా మంది ఉన్నారు.
అని కూడా నాదెండ్ల మనోహర్ చెప్పడం జరిగింది మినిస్టర్. దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ ఇవ్వమని చెప్పారు సీఎం చంద్రబాబు. సో దానికి సంబంధించిన కార్యాచరణ సిద్ధమవుతుందా? ఎంతమంది పెన్షన్ తొలగించే అవకాశం కనిపిస్తుంది? ఈసారి ఏమన్నా ప్రక్రియతో పాటు పెన్షన్లు అందజేస్తున్నారా, లేదంటే గత నెలలో అందుకున్న అందరికీ కూడా పెన్షన్లు అందుతున్నాయా? మొత్తంగా ఏదైతే ఈ అక్రమంగా వైసీపీ ప్రభుత్వంలో అక్రమంగా కొందరు అర్హులు కాకపోయినా కూడా పెన్షన్లు అందుకున్నట్లుగా తెలిసిందని చెప్పేసి కూడా గతంలో సీఎం చంద్రబాబు దృష్టికి వచ్చినట్లుగా తెలిసింది. దీనికి సంబంధించి అధికారులతో సహా 2 సార్లుగా మీటింగ్ కూడా ఏర్పాటు చేసి వీటి నివేదిక కూడా మొత్తంగా అధికారులు అన్ని ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ఏరియాల్లో ఆ యొక్క పెన్షన్ లో వెరిఫికేషన్ చేయాలని చెప్పేసి కూడా గతంలో చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ ప్రస్తుతానికైతే దానిపై ఇంకా విచారణ కొనసాగుతుందన్నట్లుగా అయితే మనకు తెలుస్తుంది. ఈ యొక్క పెన్షన్ లో ఏదైతే ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి ఏదైతే వికలాంగులకు సంబంధించిన పెన్షన్ లో అధిక మొత్తంలో అక్రమంగా పెన్షన్ లో తీసుకుంటున్నట్లుగా గుర్తించినట్లు తెలుస్తుంది. ఎందుకంటే దీనికి సంబంధించి డాక్టర్ల దగ్గర డాక్టర్ సర్టిఫికెట్లు తెచ్చుకొని దొంగ సర్టిఫికెట్లు డాక్టర్ల దగ్గర తెచ్చుకొని ఆ యొక్క వికలాంగుల పెన్షన్ ద్వారా 6,000 రూపాయలు వికలాంగులకి పెన్షన్ వస్తుంది. దీనికి సంబంధించి ఈ యొక్క అక్రమంగా అయితే వికలాంగ పెన్షన్లు ఎక్కువగా ఉన్నట్లయితే అధికారులు కూడా గుర్తించినట్లు ఇప్పటికే సీఎం చంద్రబాబుకి నివేదిక ఇచ్చినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈ ప్రస్తుతం ఏదైతే ఈసారికి మొత్తంగా అందరికీ పెన్షన్లు ఇవ్వనున్నట్లయితే తెలుస్తుంది. నెక్స్ట్ కొత్తగా సంవత్సరంలో మరికొన్ని విధంగా అయితే వేరే ఏరువేతలు అయితే ఉండే విధంగా ఉంటుంది. మొత్తంగా ఎవరైతే అనధికారికంగా ఈ పెన్షన్లు తీసుకుంటారో గతంలో ఈ యొక్క తీసుకున్న పెన్షన్లు మొత్తం కూడా వసూలు చేయాలి, ప్రభుత్వానికి మళ్ళీ రిటర్న్ తీసుకునే విధంగా కూడా ఉంటుంది అని చెప్పేసి గతంలో కొంతమంది నాయకులు కానీ అలాగే అధికారులు కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఈ క్రమంలోనే ఇప్పటికీ అనధికారికంగా పెన్షన్లు ఏదైతే తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా గుండెల్లో రైలు పరిగెత్తిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఈ యొక్క ప్రస్తుతానికైతే ఈ మొత్తంగా ఈ 2024 సంవత్సరం పూర్తి కావడంతో ఈ రోజు మొత్తంగా పెన్షన్లు అయితే అందిస్తున్నట్లు తెలుస్తుంది. కానీ నెక్స్ట్ ఈ కొత్తగా వచ్చే 2025 సంవత్సరం స్టార్టింగ్ మంత్ నుంచే ఈ యొక్క పెన్షన్ లో ఏరువేత ఉంటుంది. అనధికారికంగా ఎవరైతే తీసుకున్నారో వాళ్ళపై కఠిన చర్యలు కూడా తీసుకుంటారని కూడా అధికార వర్గాలు తెలిపిన పరిస్థితి. అలాగే ఇప్పటికే ఇంకా అధికారులతో కూడా ఈ యొక్క అక్రమంగా ఏ ప్రాంతాల్లో పెన్షన్లు ఎక్కువగా ఉన్నాయి వాటికి సంబంధించి క్లుప్తంగా కూడా అధికారులు పర్యవేక్షించి వాటిని మొత్తానికి పరిశీలించి నివేదిక ఇవ్వాల్సినట్టుగా కూడా తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ఈ క్రమంలో ఈ ప్రస్తుతం అయితే ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి ఈ యొక్క పల్నాడు జిల్లాలో మొత్తంగా ఈ జనవరి అంటే కొత్త సంవత్సరం రానున్న క్రమంలోనే ఒక రోజు ముందుగానే ఈ పెన్షన్లు ఇస్తున్నారు. దానికి సంబంధించి అందరూ కూడా ఏదైతే కూటమి ప్రభుత్వం పెంచిన పెన్షన్ అంతకు ముందు ఒకసారిగా పెంచిన పెన్షన్ మొత్తానికి అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఆశ.